కమాన్ ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఎస్సీ మిత్ర వర్సెస్ బుల్లెట్ రైడర్స్. ఎవరు విన్ అవుతారో చూడాలి. వెయిట్ అండ్ సీ. చూడాలి చూడండి. అయితే టాస్ కూడా మేము విన్నాను. అవకాశాలని అంటే చేయి పట్టుకోవడం, టాస్ చెప్పడం వాళ్ళే తీసుకున్నారు. కానీ ఇన్ని జరుగుతున్నాయంటే మనకు ఏం బ్యాడ్ జరగదు. చూద్దాం ఏం జరుగుతుందో. వెయిట్ అండ్ సీ. చివరి వరకు చూడండి. మిస్ చేసుకోకండి. ఓకే అది టాస్ విన్ అయినాం. మేమంతా చర్చలు నడుపుతున్నాం ఎట్లా అని. బోల్ ఫస్ట్ తీసుకున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. వెయిట్ అండ్ సీ. బుల్లెట్ రైడర్స్ బ్యాటింగ్కి వస్తున్నారు. ఒక రన్నరు, వాళ్ళ పేర్లు ఏం తెలుసు? శివనా? శివ ఒక అతను. బా భలే కనిపిస్తుంది శివ. ఫస్ట్ ఓవర్ సతీష్ బ్రో వేస్తున్నాడు. ఫస్ట్ బాల్ డాట్ వైడరా. సెకండ్ బాల్ క్యాచ్. యా ఓ షిట్ మ్యాన్. కష్టపడ్డాడు ఫీల్డర్ కానీ మిస్ అయిపోయింది క్యాచ్. సతీష్ అన్నకు సెకండ్ బాల్కి వికెట్ పడుతుండే, జస్ట్ మిస్. వా 2 రన్స్. సెకండ్ వావ్. ఫోర్ బాల్స్ కంప్లీట్ కదా. 5 4 తీద్దాము కొద్దిగా ఓపికనంత వరకు. వావ్. ఓవర్ కంప్లీటెడ్. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్. స్కోర్ వచ్చేసి 2 నా
సెకండ్ బాల్ బాల్ పైకి లేసింది. క్యాచ్ 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 క్యాచ్. ఓ షట్ మ్యాన్, వెల్ రాయ్. సెకండ్ బాల్ 4 వెళ్ళబోతుంది. నో 4. షట్ 4 పోయింది. థర్డ్ బాల్ వెరీ గుడ్ ఫీల్డింగ్. 66387. పాట పాడుతుంది. ఆడపోయి పెడితే ఏం కనిపిదురా. బౌలర్ నేమ్ శ్యామ్. ఇప్పుడుదా కన్నతమ్ములు ఇద్దరు. ఓ షట్, 1000 రూపాయలు వచ్చినారా కేశపగ శివన్ అంతకు. బ్యాటింగ్ ప్రదర్శన కెప్టెన్, అదేవిధంగా చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నాడు శ్యామ్. హలో, ఫెంటాస్టిక్ షాట్ ఆఫ్ సైడ్ లో, సారీ లెగ్ సైడ్ కింద వాడి ఫీల్డింగ్ పడుతున్నారు. అదేవిధంగా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్నారు. చక్కటి డాట్ బాల్. ఫెంటాస్టిక్ బౌలింగ్ శ్యామ్, చక్కటి బ్యాటింగ్ ఆడుతున్నాడు శివన్ దుబే. అన్నట్టు ప్రధానమైనటువంటి యువానేనా అన్నట్లు ఆడుతున్నారు ఇద్దరు. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన. 4th ఓవర్ మన కెప్టెన్ శేఖర్ వేస్తున్నాడు. కమాన్ శేఖర్. ఓ షట్, సింగిల్ రన్. ప్రదర్శన వెరీ గుడ్, కాపాడు. అదేవిధంగా మధ్యలో చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన చేస్తున్నారు. ఫీల్డింగ్ కమాన్. ఫెంటాస్టిక్ బౌలింగ్ శేఖర్ ద్వారా. థర్డ్ బాల్ 2 runs. గంగాధర్ నాయుడు, నువ్వు కీపర్ క్యాచ్ పెట్టినట్లయితే బైపాస్ ఇండెక్స్ నాకు ఓకే అన్నారు. సైలెంట్ ఉన్నారా నగండి. కామెంటేటర్ మంచిగా గట్టిగా ఉంటే వస్తుంది. చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన తమ్ముడు మణికంఠ ద్వారా. సూపర్ ఫీల్డింగ్. కమాన్ శేఖర్. వికెట్. వా క్యాచ్. గాల్లో బంతి. ఓ షట్ మ్యాన్. ఫెంటాస్టిక్ షాట్ శివన్ దుబే. ఈ బాల్
తమ్ముడు చక్కటి ఫీలింగ్ ప్రదర్శన ఆత్మ నుంచి వచ్చి కొనరా బాలాపిండు 4 runs. వాళ్ళది ఉండొచ్చు. సరే మనం మాట్లాడేది వికెట్ వికెట్. అదేవిధంగా రన్నర్ విన్నర్ సేవలు స్పాన్సర్ చేసిన అఫ్రోజ్ ఖాన్, వికెట్ బౌలింగ్ అంతే డిసిజన్ అందరూ గౌరవించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే Okay, friends. వాళ్ళు చక్కటి అంపైరింగ్ చేస్తున్నారు పెద్దల నుంచి వచ్చి. మీకు కూడా వేరే వేరే ధన్యవాదాలు. మీ పేర్లు రాముడు గుడాపతి చూరి బౌలర్ ఏ వికెట్ తీసినట్టయితే కృపాకర్ రెడ్డి గారు 500 రూపాయలు స్పాన్సర్ చేసిండు. ఈ మ్యాచ్ లో ఎవరు తీసినా అది వర్తిస్తుందంట. వినియోగించుకోండి బౌలర్స్. చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన మణికంఠ ద్వారా చక్కటి సింగిల్ తీసిండు కాజా. శేఖర్ బ్రో అక్కడ ఉన్నాడు. చెబ్రా మీకు కూడా బ్యాట్స్మెన్స్ హ్యాట్రిక్ 6 కొట్టినట్లయితే హ్యాట్రిక్ 4 కొట్టినట్లయితే చంటిమామ 2016 స్పాన్సర్ చేసిండు. నీవు వికెట్లు తీసినట్లయితే పందెం కృపాకర్ రెడ్డి గారు 500 రూపాయలు స్పాన్సర్ చేసిండు. సతీష్ దాస్ నాయుడు కూడా సంజు సారీ డాక్టర్ విష్ణు కూడా స్పాన్సర్ చేసిండు. అక్షయ్ చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన రాజధార. అదేవిధంగా తమ్ముడు చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన చేస్తున్నాడు చెట్టు దగ్గరుండి. సరే చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన చక్కటి బ్యాటింగ్ లెగ్ సైడ్ లో మిస్ ఫీల్డ్ చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన. అయినా బాల్ పట్టుకో తమ్ముడు, డోంట్ వరీ. అదేవిధంగా ఇక్కడ మధ్యలో ఉండి నేను కూడా పట్టుకుంటాను వచ్చిండు. టోనీ చక్కటి చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన శివన్ దుబ్బే. అదేవిధంగా స్లిప్పుల ఫీల్డరు చింటూ. గుడ్ బాల్. డాట్ బాల్. ఫెంటాస్టిక్ బ్యాటింగ్ శివన్ దుబే. లెగ్ సైడ్ లో చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన చేస్తున్న తమ్ముడు. తమ్ముడికి తెలియదు కానీ చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన. అక్కడి నుంచి ఆ మూల నుంచి ఆ కారు వరకు ఒక్కనే ఫీల్డింగ్ చేస్తున్నాడు. సూపర్ ఫీల్డింగ్ తమ్ముడు. చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన. కొద్దిగా చక్కటి
కాబట్టి డాట్ బాల్. గుడ్ బాల్. ఇప్పుడే నాట నుంచి వచ్చినటువంటి ఎగ్రామ వారికి స్వాతం సుస్వాతం. మీకు బస్సు లేకపోతే నడుచుకుంటూ వచ్చినట్టు మీకు ఆట అంటే చాలా అభిమానం మామ. మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు. చక్కటి బౌలింగ్ ప్రదర్శన శేఖరవాడ. అదేవిధంగా శివన్ రెడ్డి ఆలోచిస్తుడు ఎక్కడ కొడితే పరుగు. క్యాచ్ వస్తుంది ఇప్పుడు. క్యాచ్. పంతులు ఓ షట్. చేసిండు. గారు 2016లో ఆయన 1500 స్పాన్సర్లు సద్వినియోగం చేసుకున్నారు. మన కెప్టెన్ వచ్చింది ఇక్కడ. కెప్టెన్ ఇక్కడ కెప్టెన్ బ్రో ఫోన్ తీసుకొని వెళ్ళండి బ్రో. ఈ సీజన్ కి మొట్టమొదటి బహుమతి చేసిన తుమ్మగ్రాఫర్, అదేవిధంగా మేనేజ్మెంట్ టీషర్ట్ స్పాన్సర్ చేసిన అంపైర్ కు టీషర్ట్ తాత బాబు నాయుడు, ఎంపీఎల్ 7 కి సహకరించిన తాతలు ఇంకా ఉన్నారు. క్యాచ్. వెరీ గుడ్. వాడుగానే ఉంటే నిలబడి కొడతాడు కాలువలకి, అందుకే మనం అవుట్ చేసినాం. ఫస్ట్ డౌన్ దిగుతా అనుకోరు కానీ వికెట్ పడలే కదా. అయిపోయిందా? 50 అన్నా కొడతారా? 50 మంది వేసుకోరు. 2 ఓవర్లే ఉన్నాయి. మాసూమ్ బాయ్. కూలింగ్ పర్మిషన్ మైక్ పట్టుకున్నంటే కూలింగ్ పర్మిషన్ తో నెక్స్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్ కి ఎంపీఎల్ వైట్. శేఖర్. ఫెంటాస్టిక్ ఫీలింగ్ చేయగలరా? చిన్న విన్నపం, అది సద్వినియోగం చేసుకుని అందరూ ఆడతారు. ఓకే డాట్ బాల్. గుడ్ పర్మిషన్. స్లో బౌలింగ్ అసలు ఆడలేదు. నెక్స్ట్ వాళ్ళు ఎట్టేస్తారు, ఇంకా స్లో వేస్తారు. స్లో వేస్తే కొట్టలేరు, స్పీడ్ వేస్తే కనెక్ట్ చేస్తే పోతుంది. పైన ఆడదు, కింద ఆడితే Fantastic shot. No. 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 Total. Okay, okay, okay. No, no, no ball anta. Plate 6 होते हैं. చక్కటి బౌలింగ్ బాల్. బాగుంది మీ ఫైనల్ మ్యాచ్. లెగ్ బై, లెగ్ బై. అంపైర్ నిర్ణయిస్తే ఇక్కడ వికెట్ వేస్తామన్నారు.
అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కోమాలపల్లి వ్యూ. మీకందరికీ మేనేజ్మెంట్ తరఫున మీ పరుగులు 50 కోట్లు కోటికెళ్ళి కోట్లు వేసేయాలి. పాలపల్లికి వచ్చి 50 పరుగులు కొడితే అవుతుంది, 51 కొడితే 51 కొట్టాలా? ఆ తర్వాత సిల్లుల ప్రదర్శన ఉంటది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, వాళ్ళు మాకు 50 టార్గెట్ ఇచ్చారు. శివంత్ ఆడకపోవడం వల్లనే మేము కొంచెం ఏదో స్కోర్ అట్లా వచ్చింది. లేకపోతే వాడు ఆడంటే 10 ఓవర్లో 50 కొట్టాలి. ఓపెనర్స్ వెళ్తారు, చూద్దాం. ఓపెనర్స్ ఎవరెవరు? యాజ్ యూజువల్ గంగాన సతీష్ అని వెళ్తారు. ఓకే ఓకే. అనుకోవాలా మళ్ళా? మీకందరికి ధన్యవాదాలు. నాలో ఇంకొక గంట సేపు ఉంటది. ఏం చేస్తారు? సతీష్ సతీష్ అన్న ఇంకా గంగన్న కదా. మా కెప్టెన్ ఇంటికి పంపించిండు, 10,000 ఇచ్చి చదువుకున్నాడు. స్టార్ట్ అవుతుంది. మహి వా గుడ్ బౌలింగ్ మహేందర్ దారా, చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన సత్యధార. చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన రాంబాబు దారా. నిన్న కూడా రాంబాబు నా తెలుగులో గేమ్ ఆడి మా తోటి మిత్రుని ఇంటికి పంపిస్తున్నా. ఇది న్యాయమేనా? నాయమే మా ప్లేయరు పాపం బాధపడే అంటే యూట్యూబర్స్ రీల్స్ వీడియో తీసి వీడియో చెప్తారు. గుడ్ బౌలింగ్ ప్రదర్శన మహేందర్ దారా. జస్ట్ మిస్. గుడ్ బౌలింగ్. చక్కటి బౌలింగ్ ప్రదర్శన. అదేవిధంగా అంచి కింద వాటి మీద చక్కటి బౌలింగ్ ప్రదర్శన మహేందర్. ఫోన్ చేయి, ఎన్నో ఫోన్ చేసింది. ఓకే అంపైర్ వైడు సింగ్ మొత్తం 3 రన్నులు. ఓకే థ్యాంక్ యూ అంపైర్. ఈయన మొత్తం రాజేష్ వీడియో తీస్తున్నా రాజేష్. ఓకే ఓకే చెప్తారా అన్నా? చెప్పు రాజేష్. ఏడను వనపర్తిలోనావా? మైపాల్ రెడ్డి త్రో చేస్తుండు, రైట్. త్రో చేస్తున్నా ఆయన. ఫోన్ చేయదా సార్? ఏడన్నాడా? అదే త్రో. సరే సరేలే శివ మధుమాదే పంపు. ప్లేయర్లకు ఎప్పుడు ఉత్సాహం వచ్చింది బ్రో. రైట్. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన. అదేవిధంగా ఓకే ఓకే ప్లేయర్స్ సమయం పాటించండి, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ ఫ్రెండ్స్. వాళ్ళకు కొంచెం అది ఉంటుంది, మీకు కూడా కొంచెము. చక్కటి డాట్ బాల్ ప్రదర్శన. అంజీ చక్కటి కీపింగ్ ప్రదర్శన. 11 కోట్లు కోటికి కోట్లు తీసేయండి. మాలపల్లెకి వచ్చి 11 తీసుకోండి. 2 ఓవర్లు అయిపోయినాయి బ్రో. ఓకే ఓకే వాళ్ళు అడిచేది వీడియో తీసుకోవన్నా. వాళ్ళు వాడే అరే
ఓకే ఫెంటాస్టిక్ బౌలింగ్ మహేష్ ద్వారా పవర్ ప్లే మీకు బ్యాట్స్మెన్ ఉమేష్ మోహన్ అట్లా 6 కొట్టినట్లయితే కేశవర్ధన్ రెడ్డి 1000 రూపాయలు స్పాన్సర్ పెట్టిండు మా బౌలింగ్ వచ్చినప్పుడు. చక్కటి బౌలింగ్ ప్రదర్శన అల్లుడు మహేంద్ర ద్వారా. అదేవిధంగా అంజు నిన్న సాయంత్రం అయిపోయింది. అంతేనా? అయితే నేనే అయితే నా ఎత్తులో పడతాను అనుకుంటే. ఓకే నిన్ననే, ఎందుకంటే అది గెలిస్తే అయ్యా నీవనా క్యాచ్, గుడ్ క్యాచ్. నీకు ఒకటి పెడతావు, నాకు ఒకటి పెట్టిందో పెడతా. ఎన్నో ఏం పెడతావు నాయన? కెప్టెన్ కోచింగ్ డ్రింక్స్ ఇస్తున్నాడు మా కెప్టెన్. ఓకే క్వార్టర్ కావాలా? అవుట్ ఎవరు బ్రో? గంగాధర సత్య ఎవరు? గంగా ఎవరు? నీవాటైనా? చక్కటి బౌలింగ్. ఎట్లా? అరే ఇడు ఎవరు అడ్డం ఉన్నది అడ్డాడు. ఏ బ్రో చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన మాసుందర. 14 పరుగులు, ఒక్క వికెట్, 3 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 3 ఓవర్లకి 14 స్కోర్, 1 వికెట్. కోర్టుకి కోటలు తీసేయాలి, మాలపల్లికి వచ్చి 2 అంకెలు పెట్టుకోవాలి. చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన. గుడ్ పర్మిషన్ టు సన్ రైజ్ టీం ఎక్కడ పోదంట. ఇప్పుడే ఓకే చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన. ఎందుకు టెన్షన్? ఎంగో అట్లా విసిరిపడితే ఓకే గాల్లో బంతి చామంతి. బాల్ పడుతున్న బంటి. గెట్ టు ద 1 అవర్ మ్యాచ్ ముగియబడుతుంది. 1 అవర్ స్పాన్సర్ చేసిండు. మీరు గెలుచుకోండి, పైసలు కేజీలతో తీసుకోండి. చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన. అదేవిధంగా ఎందుకంటే నర్వస్ కావద్దు. పన్ను చక్కటి వికెట్. సత్యను కోల్పోయింది టీము, సత్యను కోల్పోయింది. అదేవిధంగా కావాలి గంగాధర వికెట్ కూడా కోల్పోయింది. నెక్స్ట్ షామ్. స్కోర్ 21, ఈసారి 22. మిస్టర్ భరత్ మామ, నువ్వు క్యాచ్ పెట్టినట్లయితే మైపాల్ మామ గారు 500 రూపాయలు స్పాన్సర్ చేసిండ్రు. మీరు చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన శామ్దారా. వైట్, వెరీ గుడ్. ఎక్స్ట్రా రిస్క్ ఎందుకమ్మా? గుడ్ అప్పీల్. అదేవిధంగా బాల్ కౌంటర్. బాల్
చక్కటి కీపింగ్ ప్రదర్శన. ఓవర్ సర్పంచ్ పోతున్నారంటే ఇంకా ఉత్సాహం లేపుతాడు ప్లేయర్స్ అందరికి స్పెషల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సంక్రాంతి పండుగ కూడా ఇక ముగించబడుతుంది. షార్ట్లే పడతాడు. 500 రూపాయలు స్పాన్సర్ చేసిండు, సద్వినియోగం చేసుకోండి. చక్కటి వెరీ గుడ్. చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శన. అదేవిధంగా మీ స్కోరు 31. లాస్ ఆఫ్ 20 కొట్టాలి. 31. 24 బలం. 31 మన ఈక్వేషన్ చెప్తా. తోమలపల్లి మంచి మిత్రుడు. అదేవిధంగా ఈ సీజన్ కి మేనేజ్మెంట్ సీలను స్పాన్సర్ చేసినప్పుడు కూడా మీకు కూడా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన శాందారా. అదేవిధంగా శివ చెప్పినా కదా, శివ అంటే ఫైర్ కాదు, పుష్ప కాదు, ఓన్లీ శివ. తెలుసు కదా శివ అంటే మిత్రమా కారు లేలే కోడి వచ్చడం అన్నా 23-18. ఈ స్కోరు 33 కొట్టిండ్రు. చక్కటి ఫీలింగ్ ప్రదర్శన. తెలుసు కదా రాంబాబు తక్కువ చక్కటి వికెట్ శేఖర్ మోహన్ ద్వారా. అదేవిధంగా శేఖర్ బ్రో చక్కటి ఫీలింగ్ ప్రదర్శన. ఈ సీజన్ కి 3 బహుమతులు స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు తుమ్మల కృష్ణ యాదవ్ గారు, ఫ్రెండ్స్ యూత్, అదేవిధంగా బుచ్చారెడ్డి రామరెడ్డి గారు, గ్రౌండ్ కు సహకరించిన దాదా ప్రభాకర్ రెడ్డి, రన్నర్ బ్యాటర్ ఏమో సైన్యానికి సేనం. పత్తి అంటే మన పత్తి సేన పత్తి గారు అధిపతి, అందరికీ దళపతి గమ్మలు యాదవ్ గారు. చక్కటి ఫీలింగ్ ప్రదర్శన. గమ్మన సారీ మీ అన్నంతుందో గమ్మనాన్ని. మీ స్కోరు చక్కటి ఫీలింగ్. తెలిసిన శివన్ అంటే ఫైర్ కాదు, పుష్ప కాదు, వచ్చిన చక్కటి ఫీలింగ్ శివన్ ద్వారా. నీవు 6 ఓపెన్ టైప్ చేశాం. నీకు 3000 రూపాయలు స్పాన్సర్ చేసిండు నేపాల్ మా.
అరే చక్కటి ఫీలింగ్ ప్రదర్శన అల్లుడు గమన 12 బాల 11 కొట్టాలి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చిండ్రో మీ క్వశ్చన్. గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో. మైక్ పట్టుకున్నానంటే తెచ్చారు మీకు అందరికీ. వెరీ గుడ్. చెప్పారు ఎంతమందికి కొత్త కాపలా మాసేట్ అండ్ శేఖర్ రెడ్డి గారు చక్కటి డ్రింక్స్ స్పాన్సర్ చేసిండ్రు. అందరూ డ్రింక్స్ సద్వినియోగం చేసుకోండి. మంచిగా చక్కగా లాగి ఇంకా అయిపోతుంది బ్రో. ఇంకా 10 నిమిషాల వేడు కప్పులే ఎక్కడా ఇంకా 10 నిమిషాల ఎవరికి చక్కటి బౌలింగ్ ప్రదర్శన వాసుంటారా. అదేవిధంగా లేదంట 5 runs. నీకే వచ్చింది అయితే 4. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన. ఫోటో పెట్టు అడ్వాన్స్ తీసిన 3 ఏం మార్చినావు 3 ఇంకొక మ్యాచ్ డ్రా అయింది బ్రో. మ్యాచ్ డ్రా అయింది. మళ్ళీ ఒకటేసారి అట్లా చెప్తారా ఏమవుతుంది ఓకే చక్కటి వికెట్ పడింది. ఇప్పుడైనా శేఖర్ ఓకే. ఈ సీజన్ మరికొద్ది క్షేత్రంతో శివ ఓకే వికెట్ అన్నా అసలు సద్వినియోగం చేసుకోలేదన్నా. కూర్చుడు అవుట్ అయ్యాడు. మిత్రమా మిస్టర్ ఈ రోజు మా చెన్నై బాగుంది అంచలే ఒకప్పుడు బాగా సూర్యులు తెప్పించుకుంటారు. చేసుకుని జెండా మొత్తం నీకున్నా కానీ కట్టలు మనకి ఏదైనా లాస్ట్ బాల్ లాస్ట్ 6 కొడతారా 4 కొడతారా తుమ్మల తల్లి అన్ని మ్యాచ్లకు సహకరించిన మేనేజ్మెంట్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. దయచేసి జెండాలు వీక్కొని కట్టెలు మ్యాచ్లను మిత్రమా
ఈ సీజన్ కి సహకరించిన తర్వాత ఈ సీజన్ కి ఎందుకంటే వాళ్ళు కప్పు కొట్టేసాం. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం పేరు పెట్టుకుని ఓకే ఇక్కడ ఉన్నాయి కార్ దగ్గర ఉన్నాయి అందరికి పోలీసు అందరు వాళ్ళకి మిత్రమా కట్టెలు మాకియండి జెండాలు చూసుకోండి దయచేసి అర్థం చేసుకోండి పొంగుతలే వేరు